హలో గాయ్స్, ఈరోజు అయితే మనం సరికొత్త వంటకంతో అయితే వచ్చాం ఫ్రెండ్స్. వీటిని దాసరి బొమ్మిడాయలని అంటారు ఫ్రెండ్స్. విజయవాడ సైడ్లో కొంచెం దొరుకుతాయి. మీ సైడ్ కూడా దొరుకుతాయో లేదో కామెంట్ చేయండి. సో ఇదైతే పులుసు అయితే మనం ట్రై చేస్తున్నామండి ఈరోజు. వీటికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇందులో మేము కొబ్బరి అయితే యాడ్ చేసామండి, మెత్తగా నూరుకున్నాము. ఇది పల్లెటూరు స్టైల్ అండి. యాక్చువల్గా పాతకాలంలో మిక్సీలు, గ్రైండర్లు అలాంటివి ఏం లేవు కదండి. అప్పుడు మనం ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని ఈ వంటకాలు అయితే చేసేవాళ్ళం అండి. ముందుగా అయితే మనం ఆయిల్ అయితే తీసుకుంటామండి బాండీలో. సో చేపల కర్రీకి వెడల్పాటి బాండీలు అయితే ఉండాలండి. అప్పుడు మనకు ముక్క అనేది విరిగిపోకుండా మంచిగా అయితే ఈవెన్గా కుక్ అవ్వడానికి అయితే హెల్ప్ చేస్తుందండి. సో ఇందులో ముందుగా అయితే పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకుంటామండి ఇందులో ఇప్పుడు మనం. సో మేమైతే యాక్చువల్గా చేపలు తేగానే ఫస్ట్ వాటిని ఉప్పేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం అనేది రాసి పక్కన పెడతామండి. దీనివల్ల చేపల్లోకి ఉప్పు కారం బాగా వెళ్ళి బాగా మ్యారినేట్ అవ్వడానికి మాకు హెల్ప్ చేస్తుందండి. మేము చాలాసార్లు ట్రై చేసామండి, చాలా విధాలుగా. డైరెక్ట్గా చేపలు అనేది అందులో వేయడం వల్ల చేపల్లో ఉప్పు అనేది ఉండట్లేదండి, చప్పగా అయితే ఉంటుందండి ముక్క అయితే మాత్రం. బట్ మేమైతే చేపలు తేగానే ఇలా క్లీన్ చేసుకొని ఉప్పు కారం రాసుకొని ఉల్లిపాయలు అండ్ తర్వాత ఏమేమి కావాలో అవన్నీ చేసుకుంటామండి. దీనివల్ల చేప అనేది బాగా మ్యారినేట్ అయ్యి టెండర్గా అయితే ఉంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం పసుపునైతే యాడ్ చేస్తున్నామండి. ఉల్లిపాయలు అనేవి ఈజీగా కుక్ అవ్వడానికి సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయండి. సో చింతపండు అయితే తీసుకున్నామండి. ఇది మన ఫిష్ క్వాంటిటీ బట్టి తీసుకోవాలి. మేమైతే కొంచెం చేపలే కాబట్టి ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండుని అయితే తీసుకున్నామండి. అండ్ దాంట్లో వాటర్ వేసి పక్కన పెట్టామండి. సో ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లిపాయ అండ్ కొబ్బరి నూరిన పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నామండి. ఇది లోపల పచ్చి వాసన పోయే విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. దీనివల్ల టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ అరోమా కూడా బాగుంటుందండి దీనిది. ఒక 3 to 4 మినిట్స్లో ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మనకు బాగా కుక్ అయిపోతుందండి. అండ్ మాడంటకుండా అయితే కదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం అయితే టమాటాలను అయితే యాడ్ చేస్తున్నామండి. టమాటాలని బాగా మగ్గే విధంగా అయితే మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఒక 5 minutes 10 minutesలో అయితే ఇలాగా టమాటాలు అనేవి బాగా మగ్గిపోతాయండి. అండ్ ఇందులో కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నామండి. చేపలకు ఆల్రెడీ కారం అయితే పట్టించి ఉంచాం. సో చూసుకొని అయితే వేసుకోవాలండి మనమైతే కారాన్ని. సో ఈ విధంగా కారం వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు మనం అయితే మాత్రం చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలండి. సో చింతపండు రసం అనేది ఎంత మరిగితే కర్రీ అంత బాగుంటుందండి యాక్చువల్గా. అండ్ కర్రీ యొక్క థిక్నెస్ కూడా పెరుగుతుందండి. ఈ విధంగా చింతపండు రసం వేసి సరిపడా నీళ్ళు వేసి మనం ఒక 10 to 15 minutes అయితే మాత్రం మనం మరగనివ్వాలండి. అండ్ ఆయిల్ అనేది పైకి వచ్చే విధంగా అయితే చూడాలి. చూసారు కదండి, మాకు 10 to 15 minutes లోపు ఇలా వచ్చిందండి. ఇందులో అయితే మనం ఫిష్ని అయితే యాడ్ చేసుకుంటున్నామండి. ఫిష్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత 20 minutes అయితే మాత్రం మనం కన్ఫామ్గా కుక్ చేయాలండి. అప్పుడే అందులో ఉన్న నీసు వాసన అనేది పోతుంది. అట్ ది సేమ్ టైం ఫిష్ కూడా బాగా కుక్ అవుతుందండి. మనం బాగా బాయిల్ అయ్యే విధంగా ఒక 5 minutes ఉంచుకున్న తర్వాత మీడియం ఆర్ లో హీట్లో ఒక 15 minutes అయితే మనం కుక్ చేసుకోవాలండి ఫిష్ని. ఆఫ్టర్ 5 minutes మన కర్రీ అనేది కుక్ అయిన తర్వాత మనమైతే ఉప్పు కారాలు అయితే చూసుకోవాలండి. అండ్ సరిపోకపోతే మరొకసారి ఉప్పు కారాలు అయితే ఈ స్టేజ్లో యాడ్ చేయొచ్చు. సో ఈ టైంలో అయితే మనం కొత్తిమీర అండ్ కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోవచ్చండి, మనకు ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇందులో అయితే మేము కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసామండి. I hope you all like this video. Please like, share and subscribe our channel. Thank you for watching.